వాక్యాన్ని మనం చూసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ మనం మొబైల్ ఫోన్ తెచ్చాము. ఎంతమంది ఇచ్చారు? మొబైల్ ఫోన్ చేతికి తీసుకుంటే ఒకసారి ఆల్రెడీ సైలెంట్ మోడ్లో పెట్టుంటే ఓకే, సైలెంట్ మోడ్లో పెట్టలేదంటే పైనుంచి కిందకి లాగినట్లయితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, దాంతో సైలెంట్ అనే మోడ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. హల్లెలూయా. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సమయము కాబట్టి ఏది ఆటంకంగా ఉండకూడదు, ఏది అడ్డుగా ఉండకూడదు. అది మొబైల్ ఫోన్ అయినా, నువ్వైనా, నేనైనా. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు మనకు పని చేయాల్సింది రెండు. ఏంటి? చెవులు, మనస్సు. హల్లెలూయా. ఈ రెండు పని చేస్తే చాలు. వినాలి, గ్రహించాలి. మనస్సు ఎందుకు ఉపయోగపడుతుంది? గ్రహింపు. చెవులు ఎందుకు ఉపయోగపడతాయి? వినటానికి. అందుకే అంటాడు, వినుట వలన మీకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. చాలా సంతోషం. మొబైల్ ఫోన్ అందరూ సైలెంట్ మోడ్లో పెట్టారని అనుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ మీరు చూపెట్టిన విధేయతను బట్టి దేవుడు మీ జీవితంలో తన కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాము. సాధారణముగా ఒక ఆత్మీయంగా ఉన్నటువంటి ఆత్మీయుడైనా, ఆత్మీయురాలైనా, లేదంటే దేవుని బిడ్డలైన మనమైనా, విశ్వాసముగా ఉన్నటువంటి దేవుని అంగీకరిస్తున్నటువంటి విశ్వాసాలుగా ఉన్న మనమైనా, మనం ఆత్మీయంగా బలపడాలి అంటే, ఆత్మీయంగా ఎదగాలి అంటే, ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళాలి, మునుపటి కంటే ప్రస్తుతము నేను ఇంకా బెస్ట్గా కనబడాలి అని నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే నువ్వు ఎదగటానికి నేను 5 విషయాలను, 5 మెడిసిన్స్ నేను మీకు పరిచయం చేస్తాను. ఈరోజు చాలామంది రోగంతో బాధపడుతుండే వాళ్ళకి, లేదంటే వ్యాధితో బలహీనపడిపోతున్నటువంటి వాళ్ళకి హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఏంటండి? ఫస్ట్ ఏం చేస్తారు? ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత దానికి తగిన మందులు రాస్తారు. అవునా? ఒకే ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పట్టేస్తారంటారా? ఎన్ని ఇస్తారండి? చాలా మందులు ఇస్తారు. అవునా? ఆ యొక్క రోగానికి సంబంధించినటువంటి వాటిని ఇచ్చి వాళ్ళకి ఏం చేస్తారు? పంపించేస్తారు. దాన్ని వేసుకున్న తర్వాత నీకు బెటర్ అవుతుంది, బాగైపోతా వస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు శారీరక పరమైన రోగాన్ని బాగా చేయడానికి లోకంలో చాలా మెడిసిన్ ఉండొచ్చు. ఆత్మీయ పరమైనటువంటి రోగాన్ని బాగు చేయడానికి లోకంలో ఏదైనా మెడిసిన్ ఉందా? ఎన్ని లక్షలు ఉంటారు అది? నేను కాదు, మొన్న ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ చూశాను. 50,000 రూపాయల ఇంజక్షన్ తిరుపతిలో హాస్పిటల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? ఉచితంగా వేస్తున్నారంట. ఎంత విలువ కలిగినటువంటి ఇంజక్షన్స్ ఈ లోకంలో ఉన్నాయి చూడండి. దేనికి? శరీరానికి అయినటువంటి శారీరకపరమైన రోగాన్ని నయం చేయడానికి కొన్ని లక్షలలో వెల పెట్టి చెల్లించి దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క రోగాన్ని వాళ్ళు బాగు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు నేను అంటూ ఉన్నా, మన ఆత్మీయ జీవితానికి పట్ట రోగాన్ని బాగు చేయడానికి మెడిసిన్ ఏది? ఈ ఆత్మీయపరమైన రోగం బాగవ్వాలంటే దానికి కావలసిన కాస్ట్ మెడిసిన్ ఏది అంటే నేను అంటాను, ఒకే ఒక్క బైబిల్. హల్లెలూయా. ఇదే మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ రోగాన్ని బాగు చేయడానికి ఉపయోగపడే ఒకే ఒక మెడిసిన్ ఇది మాత్రమే. కాబట్టి నేను 5 రకాలైన విషయాలు నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నీ ఆత్మీయ జీవితం ఎదగాలి, నీ ఆత్మీయతలో నువ్వు ఎదగాలి, బలపడాలి అంటే 5 విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. ఆల్రెడీ మీ అందరికీ కూడా సుపరిచితంగానే తెలిసి ఉంటాయి. కొంతమంది తలవులు నడుస్తున్నా, నాకు తెలుసు. హల్లెలూయా. శారీరక పరంగా బలాన్ని పొందుకోవాలంటే ఆహారాన్ని, పానీయాలను, నీటిని, వాటిని వీటిని తినాలి, తాగాలి. మరి నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే నేను 5 విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది ఒక నిరంతరమైన ప్రక్రియ. మన క్రైస్తవ జీవితంలో ప్రతినిత్యము జరగాల్సినటువంటి కార్యం. ఆదివారం మాత్రమే నేను భక్తిని ప్రదర్శిస్తాను, మిగతా రోజుల్లో నాకు భక్తి లేదు. ఆదివారం రోజు మాత్రమే ప్రార్థన చేస్తాను, మిగతా రోజుల్లో ప్రార్థన లేదు. వాక్యం ఆ రోజు నేను పఠిస్తాను, ధ్యానిస్తాను, మిగతా రోజుల్లో వాక్యము నుంచి మనకు అవకాశం చదవటానికి వీలే లేదు. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది,
ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది మన యొక్క జీవితంలో నిరంతరము జరిగే ఒక ప్రక్రియ. హల్లెలూయా. ప్రతిరోజు 3 పూట్ల ఎలాగైతే ఆహారం తింటావో నీ శరీరాన్ని పోషించుకోవటానికి, నీ ఆకలి తీరటానికి 3 పూట్ల తినకుండా ఉండే వాళ్ళు ఏమైనా ఉన్నారా ఈరోజు? 3 కాదు, ఇంకా ఎక్స్ట్రా తినే వాళ్ళు ఉన్నారు కదా. ఈ 3 పూట్ల ఆహారం ఎలా తింటూ ఉన్నావో నిరంతర ప్రక్రియలలో ఈ 3 పూట్ల దేవుని వాక్యం అనే ఆహారము మనకు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది నిరంతరం నీ జీవితంలో జరుగుతూ రావాలి. జనవరి 1 ఒక రోజు మాత్రం నిర్ణయం తీసుకునేసి మరలా డిసెంబర్ 31 ఒక నిర్ణయం తీసుకోవడం అంటే అది మంచిది కాదు. నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, నువ్వు తీసుకున్న వాగ్దానం ఏదైతే ఉందో, నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నావో దాని ప్రకారం ఆ సంవత్సరం అంతా నడిచే వ్యక్తిగా ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ రావాలి, నా దేవుడు నాకేం చెప్పాడు, నేనేం చేయాలి, ఈ సంవత్సరం దేవుడు నాకు ఏ వాగ్దానాన్ని ఇచ్చాడు, మరి దాని ప్రకారం హెచ్చరిక ఏమని ఇచ్చాడు, నేను ఏం చేస్తే నేను ఏం పొందుకుంటా. ఇవన్నీ మన జీవితంలో నిరంతరము జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనం దేవునికి దగ్గర అవ్వాలి అంటే, లేదంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే మొదట మనం చేయాల్సిన పని ఈ ఆత్మీయతలో మనం ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆత్మీయతలో ఎదుగుదల మనకు చాలా ప్రాముఖ్యం. దేవునితో సహవాసము లేకుండా, దేవుని బిడ్డలతో సహవాసము లేకుండా, వాక్యముతో సహవాసము లేకుండా, ఆత్మీయంగా బలపడలేకుండా నువ్వు నిలబడి ప్రార్థన చేయాలంటే అవుతుందా? వాక్యం చదవాలంటే అవుతుందా? మైక్ తీసుకొని పాటలు పాడాలంటే అవుతుందా? నిరంతర ప్రక్రియ నీలో జరగకపోవటం వలన ఏ కార్యాలైతే సంఘంలో జరిగించాలని చేయాలనుకుంటావో చేయలేకపోతూ ఉన్నావు. రీజన్ ఏంటో తెలుసా? వారమంతా కనెక్షన్ వేరే దీంతో ఉండి మరలా ఆదివారం మాత్రం వచ్చి మైక్ పట్టుకుని నేను ఉంటాను చేస్తాను అంటే అదేమవుతుంది? అక్కడ జరిగే పని కానే కాదు. నువ్వు దేవునికి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉండాలి. 2025వ సంవత్సరంకి 2026వ సంవత్సరానికి ఒకసారి క్యాల్కులేట్ చేసి చూడండి. హౌ మెనీ టైమ్స్ నువ్వు ప్రేయర్ చేసినావు, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని ప్రకారం నడిచాము, లేదంటే ఆయన యొక్క మందిరంలో, లేదంటే ఆయన చేతి నీడలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు మనం దేవుని సన్నిధిలో అనుభవించి ఎంత సమయాన్ని వెచ్చించాము ఒకసారి ఆలోచన చేసే వారంగా మనము ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన అంటాడు, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ప్రభువుని రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ప్రతి నిత్యము ఎలా ఉండాలంటున్నాడు? అభివృద్ధి నొందండి అంటారు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయం 18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మనం ఏం చేయాలంటే అభివృద్ధి నొందాలి, డెవలప్మెంట్ కనబడాలి. ఈ రోజుకి పూర్వ సంవత్సరానికి ఏం డెవలప్మెంట్ నీలో కనబడతా ఉంది? ఒకసారి ప్రశ్న వేసుకున్నావా? అప్పుడు లావు తక్కువ ఉన్నాను, వెయిట్ తక్కువ ఉన్నాను, ఇప్పుడు లావు అయిపోయాను, ఇదేనా అభివృద్ధి అంటే? మనలో కనబడాల్సింది ఆత్మీయ అభివృద్ధి అండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పేతురు తన పత్రికలో ఆయన అంటున్నాడు ఈ విధంగా, నీ జీవితంలో, నా జీవితంలో మన ప్రభువైన రక్షకుడును యేసు అనుగ్రహించిన కృపయందును జ్ఞానమందును ప్రతి నిత్యము మనం ఏం చేయాలంటే అభివృద్ధిని పొందాలి, డెవలప్మెంట్ అవుతూ రావాలి. ఇదే దేవుడు మన దగ్గర ఆశిస్తూ ఉన్నది. పోయిన సంవత్సరం ఒక బండి ఉంది, ఈ సంవత్సరం 2 బండ్లు ఉన్నాయంటే అది కరెక్ట్ కాదు. అది కాదు అభివృద్ధి అంటే. నీ ఆత్మీయ జీవితంలో పోయిన సంవత్సరంలో నువ్వు ఏ విధంగా ప్రార్థన చేసావు, ఎంత టైం గడిపావు, ఈ ఇయర్లో ఏం నిర్ణయం తీసుకున్నావు నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు? ఈ శరీరం ఎదగాలి అంటే దీనికి ఎన్నో వ్యాయామాలు చేస్తున్నావు, అంత రుచికరమైన పదార్థాలు పెడుతూ ఉన్నావు, వెల కలిగినటువంటి ఆహారాలు ఆర్డర్ పెట్టుకుని తింటా ఉన్నాం. ఎందుకొరకండి? ఈ 3కి 6, అవునా? దీని కొరకు ఎంతో ప్రాకులాడుతూ ప్రయాసపడతా ఉన్నారే. మరి ఈ ఆత్మీయ జీవితం ఎదగాలి, ఆత్మీయ జీవితం బలపడాలి అంటే మనం ఇవ్వాల్సిన ఆహారం ఏంటి? ఎలా ఉంది ఈరోజు మన జీవితం? ఒకసారి ఆలోచన చేసుకుంటాండి. ఇంకా నేను మెయిన్ టాపిక్లోకి వెళ్ళటంలే, ఇంట్రడక్షన్లోనే ఉన్నా. హల్లెలూయా.
ఈరోజు ఉందా నీ అభివృద్ధి? నీ ఆత్మీయతలో ఉందా మన ఆత్మీయతలో అభివృద్ధి? పొద్దున్న వేసిన వెంటనే నా పని, నా గడుపు, నా జీవితం అనుకుని మనం పరిగెత్తా ఉంటామే. ఎంతవరకు అండి మన ఆత్మీయ జీవితానికి ఆహారం పెడుతున్నాం? ఒక పూట నువ్వు భోజనం తినకపోతేనే నీరసించిపోతావు, మొగం కనిపెట్టేస్తుంది, మొగమంతా వాడిపోతుంది, పెదాలన్నీ ఎండిపోతాయి. మరి ఆత్మీయ జీవితానికి ఆహారం పెట్టకుండా ఉంటే ఈ లోకం అనేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి యాత్రలో ఉన్న నీవు ఎలా లోక కార్యాలు జయించగలుగుతావు? ఎలా అపవాది మీద విజయాన్ని మనం పొందుకోగలుగుతాం? నిన్న రోజు ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉండేటప్పుడు బ్రదర్ ఒక ఆలోచన ఇచ్చి, వారానికి ఒక ప్లేస్లో ఏదో ఒక రోజున ఖచ్చితంగా ప్రార్థన పెడదాం, అందరినీ అక్కడ గ్యాదర్ చేపించి మనం ప్రార్థనలు ఎదుగుతామండి. ప్రార్థనలు ఎదిగితేనే మనం ఇప్పుడున్న జనరేషన్లో మన ప్రార్థనలో బలపడలేకపోతే ఎదురయ్యే కార్యాలను జయించలేము. కాబట్టి మనకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అన్నప్పుడు నేను అన్నాను, అవునన్నా నిజమే. 1 నిమిషం 2 నిమిషాలు చేసే ప్రార్థన వలన మనం ఏ కార్యాలను మనం ఏం చేయలేమండి, జయించలేము, ఎదిరించలేము. ఒక ప్రశ్నకి జవాబు రాసేసినాను, పాస్ అయిపోతున్నట్టు అవుతున్నా. జస్ట్ మార్కులు ఎన్ని? 35 మార్క్స్. అవునా? లేదు, 35 మార్క్స్ నేను రాయను, జస్ట్ 10 మార్క్స్ మాత్రం నేను రాస్తాను, పాస్ అయిపోతే చాలా అవుతుందండి. 1 నిమిషం 2 నిమిషాలు నేను ప్రార్థన చేస్తున్నాను, దేని కొరకు? ఆచారం కొరకు, ఆనవాయితీ కొరకు. అది ఉండకూడదు మన జీవితం. కొద్దిగా ఆహారం తిన్నావంటే కొద్ది బలం నీకు ఉంటుంది. అవునా? లిమిటెడ్గా ఫుడ్ నువ్వు తిన్నావంటే నువ్వు ఏదైనా జయించగలుగుతావు, బలం నువ్వు పొందుకుంటావు. అవునా కాదమ్మా? అవునంటారా కాదంటారా? మరి ఎన్ని గంటలు మనం దేవుని సన్నిధిలో గడిపితే అపవాదిని ఎదిరించగలుగుతామో, అపవాది కార్యాల మీద మనం విజయాన్ని పొందుకుంటాం. దేవుని వాక్యం చెప్తూ ఉంది, నీ కడుపులో అభివృద్ధి కాదు, నీ ఆహారంలో అభివృద్ధి కాదు, నువ్వు జీవించే జీవన శైలిలో అభివృద్ధి కాదు కనపడాల్సింది. నువ్వు వేసుకునే వస్త్రాలు, తినే తిండి, నడిపే వాహనం, జీవిస్తున్నటువంటి ఇల్లు, వీటిలో కాదు అభివృద్ధి కనపడాల్సింది. నీ ఆత్మీయ అభివృద్ధి, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కనపడాలి. డెవలప్మెంట్ అనేది నీ ఆత్మీయ జీవితంలో కనపడాలి. ఈరోజు 2 మంది లేదు, నెక్స్ట్ ఇయర్లో 2 మంది వచ్చేసారని చెప్పి సంబరం చేసుకోవడం కాదు. హల్లెలూయా. ఎవరో కొత్త వాళ్ళు వచ్చేసారు అయిపోయిందని సంబరాలు చేసుకోవటం కాదు. అభివృద్ధి కనపడాల్సింది ఒకే ఒకటి, నీ ఆత్మీయ జీవితంలో కనపడాలి. బయట జరిగే కార్యాలన్నీ అభివృద్ధిని అంతా లోకం గమనిస్తుంది. నీ అంతరంగంలో జరిగే అభివృద్ధిని యేసు ప్రభు చూస్తాడు. హల్లెలూయా. ఆయన గ్రహిస్తాడు, ఆయన చూస్తాడు. ఆయన చూపు రమ్యమైన వారముగా మనం ఉంటే చాలే తప్ప ఈ లోకంలో ఉన్న వాళ్ళకి శబాష్ గొప్ప అనిపించుకోవడం కాదండి. ఎందుకంటాడు తెలుసా? ఈ లోకం మొదట నన్ను ఏం చేసింది? ద్వేషించింది. మిమ్మల్ని ద్వేషించడంలో ఏమన్నా తప్ప లేదా తక్కువ ఉందా? దేవుణ్ణే ద్వేషించింది. మనల్ని ద్వేషిస్తున్నారంటే దేవుడు మనల్ని ప్రేమిస్తే చాలు. హల్లెలూయా. ఈ లోకం చేత వెర్రివాడిగా ద్వేషించబడి నెట్టివేయబడిన అనేక మందిని దేవుడు తన పరిచయం కొరకు నిలబెట్టి బలంగా వాడుకున్నాడు. వారి గురించి ఈరోజు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రతి నిత్యము మన ఆత్మీయతలో మనం అభివృద్ధిని మనము పొందుకునే వారని ఉండాలి. అభివృద్ధి మన జీవితంలో కనపడాలి. కాబట్టి ఆలోచన చేసి చూడండి. మొట్టమొదటిగా నేను చెప్తూ ఉన్నాను, 5 మెట్లు మీరు గుర్తుపెట్టుకోనండి. నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడాలంటే మొట్టమొదటి మెట్లు నేను మీకు పరిచయం చేస్తాను. తీసుకోనండి దేవుని వాక్యాన్ని. అంటే మొదటి మెట్లు ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా బలపడాలి అంటే మొదటి మెట్టు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్య పఠనము చాలా ప్రాముఖ్యం. చూడండి, దేవుని వాక్యం చెప్తూ ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం తీసుకుందాం. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మా పాలన అపేక్షించుడి. మనుషుల చేత అభిషేకింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయి అను ప్రభు వద్దకు వచ్చిన వారిని యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు
మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు, ఇక్కడ చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది. వాక్యము అనేటువంటి పాలను మనం ఏం చేయాలంటున్నాడు? అపేక్షించుడి. ప్రతి నిత్యము నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఆహారం ఏంటో తెలుసా? వాక్యమే. అందుకే కీర్తనకాడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. అయ్యా, ఈ త్రోవ చాలా చీకటి, నా జీవితం చీకటిలో ఉన్నది, చీకటి రాజ్యాలలో చీకటి కార్యాలు జరిగిస్తూ ఉన్నా వెలుగును నేను ఎలా పొందుకోగలుగుతానంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వాక్యమే మన యొక్క చీకటి జీవితాన్ని వెలుగులోకి నడిపించగలదు. హల్లెలూయా. ఈ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని కీర్తనకారుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎంతవరకు క్రైస్తవుడిగా ఉన్న నీవు, ఎంతవరకు దేవుని నమ్ముకున్న విశ్వాసిగా పేరు పెట్టబడిన నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు, వాక్యానుసారం నడుస్తూ ఉన్నావు. వినటం వేరు, గ్రహించి దాని ప్రకారం నడవటం వేరు. వినటము చెవిటోడు కూడా వింటాడు, వానికి అర్థం కాకపోయినా ఊంగొడతాడు. మీ యొక్క ఏమంటారు, మీ ప్రవర్తనను చూసి, మీ ఆలోచన, మీరు చేసినటువంటి యాక్టింగ్ చూసి. హల్లెలూయా. వినడం వరకు మీ జీవితం ఉండకూడదండి. వినిన నీవు దాన్ని గ్రహించి దాని ప్రకారం నడవాలని దేవుని వాక్యం చెప్తుంది. మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నారు. వినిన నీవు దాని ప్రకారం నడిచే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉన్నది. ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, పౌలు గారు అద్భుతంగా చెప్తూ ఉన్నాడు పేతురు రాసిన పత్రికలో. అయ్యా, కొత్తగా జన్మించిన శిశువులను పోలే. కొత్తగా జన్మించిన శిశువు దేని కొరకు ప్రాకులాడతాడయ్యా? చికెన్ పెట్టు, మటన్ పెట్టు అంటాడు అది పిల్లోడు. దేని కొరకు ప్రాకులాడతాడు వాడు? పాలు దొరికితే సారణైనా చెప్పి ప్రాకులాడతాడు. వాడి వలే వాక్యం కొరకు నువ్వు ప్రాకులాడాలి. హల్లెలూయా. వాక్యం కొరకు మీరు ఆ విధంగా అపేక్షించండి అంటూ ఉన్నాడు. ప్రభా, నీ వాక్యం నాకు లేకపోతే నేను ఆత్మీయంగా బలపడలేనయ్యా. ఒక పిల్లవాడికి పాలు లేకపోతే ఎలాగా ఏమైపోతాడు? వీక్ అయిపోతాడో, లేదంటే ఏ విధంగా అయితే ఆ పాలు కొరకు కూడా అపేక్షిస్తాడో, ప్రాకులాడతాడో. నీవు నేను కూడా దేవుని వాక్యం కొరకు ప్రాకులాడే వారంగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? మనకు ఆహారం ఈ యొక్క శారీరక పరంగా అనేకం ఉండొచ్చు, కానీ ఆత్మీయ పరంగా ఒకే ఒక ఆహారం, అది ఈ వాక్యమే. హల్లెలూయా. ఈ వాక్యం నీ జీవితాన్ని కట్టగలుగుతుంది. ఈ వాక్యం మన జీవితాన్ని బలపరుస్తుంది. ఈ వాక్యం మన దుర్దశల్లో మన ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఈ వాక్యమే మనకు ఏం చేస్తుంది? ఒంటరి జీవితంలో ఒంటరిగా ఉండేటప్పుడు తోడుగా నడుస్తుంది. అందుకే అంటూ ఉన్నాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నిలబడ్డాడు. హల్లెలూయా. మన మధ్యకు వచ్చాడు. వచ్చిన ఆ యేసు ప్రభుల వారు ఉన్నటువంటి ఒంటరి జీవితంలో, నడుస్తున్నటువంటి దుఃఖములో, అపాయకరమైన సంఘటనలలో మీతో పాటు నడవటానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఎప్పటి వరకు తెలుసా? డబ్బున్నంత వరకు కాదు, అవసరం తీరేంత వరకు కాదు, నడి రోడ్లో వదిలిపెట్టేంత వరకు కాదు, కట్టె కాలేంత వరకు నీ తోడుగా ఉండి వెన్ను కట్టి నేను ధైర్యపరుస్తాను. గట్టిగా చెప్పాలి కదా, దేవుడు నాకు కనపరుస్తాడు. హల్లెలూయా. వాక్యము అనేటువంటిది ఎవరు? వాక్యం ఎవరండి? దేవుడే వాక్యమై ఉన్నాడు. మరి దేవుని కొరకు ఎంతవరకు అపేక్షిస్తున్నావు నువ్వు? ఆయన కొరకు ఎంతవరకు ప్రాకులాడుతూ ఉన్నావు నువ్వు? యేసయ్యను నమ్ముకుంటే మిమ్మల్ని అది చేస్తారు, ఇది చేస్తారు, తల కూడా తీసి డోంట్ వెరీ. హల్లెలూయా. ఇది జరుగుతుందని రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో. అన్న అక్కడక్కడ అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన సంఘటనలు. ఎస్, మొత్తం కాదే మనకి ఇవన్నీ. నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుసా? ఆదివారం వచ్చి మొహం చూపిడి పరిగెత్తుకుని పోయేవాడు కాదు. క్రీస్తు కొరకు నింద వచ్చిన, మరణమే వచ్చిన, మీ రేషన్ కార్డు కట్ అయిపోతుందని చెప్పిన, పక్కపోరా, ఏలియాను కాకులతో పోషించాడు, నీ రేషన్ కార్డు నాకెందుకు? హల్లెలూయా. నా దేవుడు అనుకుంటే దానికంటే రెట్టింపుగానే నన్ను పోషిస్తాడు. తగ్గిందా? కరువులో కూడా మాంసాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? రొట్టెనిచ్చాడా లేదా? శ్రేష్టమైన ఆహారాన్ని ఏలియాకు దేవుడు ఇచ్చాడు. నీకు నాకు ఈడ కరువులో వాళ్ళు నోరు కొట్టుకుంటా ఉంటే ఎక్కడి నుంచి శ్రేష్టమైన ఆహారం తీసుకొచ్చాడు చూడండి. నీ జీవితంలో, నా జీవితంలో కరువు, అవమానం, నిందలు, శ్రమలు, వీటన్నిటికీ మించి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, వాక్యము కొరకు మనం అపేక్షించాలి. ఆ పాలను చూడండి, పాల వల్ల రక్షణ విషయంలో
ఎదుగుదల నిమిత్తము ఆ పాలను మీరు ఏం చేయాలంటున్నాడు? అపేక్షించు. చిన్న పిల్లవాడు పాలు కొరకు ఎలా ప్రాకులాడతాడో, పెద్దవాడైన నీవు దేవుని వాక్యం కొరకు అలాంటి ఒక ప్రాకులాట నీ జీవితంలో జరగాలి. అనగా వాక్యమే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని కొరకు నువ్వు ప్రాకలాడే జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ కొరకు ఆయన ద్వారాలు తెరవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సమస్య వస్తే చాలు, అవమానంగా మాట్లాడితే చాలు, వాడేదో అన్నాడు వీడేదో అన్నాడు అని చెప్పి సంఘాలకు చాలా మంది రాదు. అర్థమవుతుందా? సాక్షిగా నిలబడరు చాలా మంది. వాళ్ళ గురించి, వాళ్ళ లోకంలో ఉన్న వాటి గురించి, వాళ్ళు మొక్కుతూ దేవుళ్ళని కొలవబడుతున్న వాటి గురించి లెక్కలేనన్ని మాటలు మనకు చెప్తూ ఉంటే సర్వశక్తులైన దేవుడి గురించి ఒక్క సాక్ష్యమైన నువ్వు చెప్పగలుగుతున్నావు. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడి గురించి ఏ విధంగా నువ్వు బయట ఉన్న మనిషికి చెప్పగలుగుతున్నావు? అవుతుందా అసలు? చెప్తున్నారు ఎవరైనా? ఈరోజు ఆలోచన చేస్తుంటే వాడి దగ్గర తీసుకుంటే 1,00,000 మాటలు చెప్తాడు, కనీసం ఒక్క మాట చెప్పగలుగుతున్నావు. ఎందుకు? ఆయన కొరకు నువ్వు అపేక్షించటం లేదే, ప్రాకులాడటం లేదే. అందుకే అంటాడు, అమ్మా బైబిల్ ఇచ్చింది చేతిలో పెట్టుకోవడానికో, బైబిల్ ఇచ్చింది బ్యాగ్లో పెట్టుకోవడానికో, బైబిల్ని ఇచ్చింది బీరువా మీద పెట్టుకోవడానికో, బైబిల్ని ఇచ్చింది నీ తల దగ్గర పెట్టుకుని పడుకోవడానికో కాదు. యెహోవా ఉత్తముడని నువ్వేం చేయాలంటున్నాడు? రుచి చూసి తెలుసుకో. వాక్యంలో ఉన్న రుచి నీకు తెలవాలంటే ఫస్ట్ దాన్ని విను, ఓపెన్ చేసి చదువు. అప్పుడే కదా దాని రుచి నీకు తెలుస్తుంది. వాక్యం తెలియకుండా మనం ఎవరితో మాట్లాడలేం. అంటే క్రీస్తు గుణగణాలు మనకు తెలియకుండా క్రీస్తు గురించి మనం ఎవరికి చెప్పలేం. నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే మొదటి మెట్టు నీకు కావాల్సింది ఏంటి? వాక్యము అనే నాడు. హల్లెలూయా. రెండవ విషయం నేను అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉదయకాలం లేచింది వెంటనే ప్రార్థన చేశారు? మొదటి సమయం ఎంతమంది అన్ని ప్రార్థన చేశారు? చేయని వాళ్ళ గురించి దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అంటే మీ పనుల్లో మీరు బిజీ అయ్యి ఉండొచ్చు, నేను కాదని చెప్పలేదు. కానీ మన ఆత్మీయ జీవితానికి బలపడాలంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రార్థనే లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాక్యమే తెలియని బోధకులు చాలామంది ఉన్నారు. నేను అనేది అర్థమవుతుందా మీకు? ప్రార్థనే తెలియని, వాక్యమే తెలియని బోధకులు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. ప్రార్థన చేయండి అంటే ఎలా ప్రార్థన చేయాలి బ్రదర్ అనేవాళ్ళు కొంతమంది. వాక్యం చెప్పండి అంటే ఏం వాక్యం చెప్పాలి బ్రదర్ అనేది కొంతమంది. ఈ కేటగిరీలు కొన్ని ఉన్నాయి, అది నేను పక్కన పెట్టండి. మీరు బలపడాలి అంటే మొదటిది మీకు కావాల్సిన వాక్యం, రెండవది మీకు కావాల్సింది ఏంటి? ప్రార్థన. అందుకే అంటా ఉన్నాను, దినము మన ఆత్మీయ జీవితంలో దినదినము జరగాల్సినటువంటి ప్రక్రియ ఇది. ప్రార్థన, వాక్యం అనేటువంటిది ప్రతినిత్యం మనలో ఏం చేయాలి? జరగాల్సిన పని. 3 పూట్ల భోజనం తింటాం కదా, తినమా? ఎవరండి ఒక పూట మాత్రం తింటారు, 2 పూటలు నేను ఇంటికి ధ్యానం చేసేస్తాను, నా పిల్లలకి నేను సాక్రిఫైస్ చేసేస్తాను అనే వాళ్ళు ఉన్నారా? ఒక పూట తింటే 2 పూటలు నేను తినను అనే వాళ్ళు ఉన్నారా? చెప్పండి ఒకసారి. అన్నా నువ్వేం చెప్తావు? 3 పూటల కంటే ఇంకా 1 పూట ఎక్స్ట్రానే తింటాను. అవునా కాదా? కానీ దేవుని వాక్యం ఏమంటూ ఉన్నది? నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయకుండా ఆ రోజు నీ జీవితంలో ఏ వాటి మీద కూడా నువ్వు విజయాన్ని నువ్వేం చేయలేవు, పొందుకోలేవు. విజయం పొందుకోవాలంటే ఆయుధం ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి దేవుని వాక్యం ఒకసారి మనం తీసుకుందాం. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం తీసుకుందాం. మొదటి తెస్సలోని రాసిన ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఈలాగు చేయట దేవుని చిత్తము. చాలు. ఇక్కడ దేవుని వాక్యం మనం చెప్తూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, ఎడతెగక ఎల్లప్పుడూ మనం ఏం చేసే వారం ఉండాలంట? ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతమంది జీవితంలో ఇది కొనసాగుతుంది? ఎంతమంది జీవితంలో ఇది జరుగుతుంది? ఒకసారి ప్రశ్న వేసుకున్నాను. ప్రతినిత్యం నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన వల్ల నేను అన్నిటినీ ముందుకు తీసుకుని వెళ్తున్నా అనే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఇలా ఉండేటప్పుడు మనం ఆత్మీయంగా ఎలా బలపడతాం? ఏదో వాడు వాక్యం చదువుతున్నా, నేను వాక్యం చదువుతున్నా. ఏదో వాడు సంఘానికి వస్తున్నా, నేను సంఘానికి వస్తున్నా.
ఏదో జరుగుతుంది అదే నా జీవితంలో, వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ కొట్టడం కాదు. నీవు ఆరాధిస్తున్న దేవుని చూసి ఏం నేర్చుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. ఎంతమంది వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం, ఎంతమంది ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం. ప్రార్థన లేకపోతే మన జీవితంలో వేటి మీద కూడా మనం ఏం చేయలేం, విజయాన్ని పొందుకోలేము. ఒకానొక సందర్భంలో యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే కూడా ఎవరున్నారండి? సాతానా శిష్యులతో పాటు తోటకి వెళ్ళాడు. తోటకి వెళ్ళిన తర్వాత, అరే నేను ఒక చోటలో వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా ఒక చోటలో ప్రార్థన చేయండి అని వాడిని వదిలిపెట్టి మన దేవుడు ఒంటరిగా పోయి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి తర్వాత ముందుకు వచ్చి చూస్తే మన శిష్యులు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కరు అన్య భాషలు మాట్లాడి చేతులు తట్టి పరలోకమే కిందకి దిగినట్టుగా ఆరాధన చేస్తూ గనగన దేవుడిని స్తుతిస్తున్నారు. అవునా? ఏం చేస్తున్నారండి మనల్లో? దేవుడు చెప్పింది ఏంటి వాళ్ళకి? ప్రార్థన చేయండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మనల్లో నిద్రపోతా ఉన్నారు. మన వాళ్ళని నేను ఎందుకు అంటున్నానంటే ఇదే క్వాలిటీ చాలా మందిలో ఉన్నాయి. ప్రార్థన టైంలో వర్క్ పెట్టేవాళ్ళు, ప్రార్థన టైంలో నిద్రపోయేవాళ్ళు, ప్రార్థన టైంలో లేని కొన్ని మాటలు పెట్టేవాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనది అంటే శోధనలో పడిపోకుండానట్లుగా మెలకువ కలిగి నువ్వు ఏం చేయమన్నాడు అక్కడ? ప్రార్థన చేయండి. ఒక్క గడియ అయినను మీరు ప్రార్థన చేయలేరా? ఎందుకొరకు? నీ కొరకు నువ్వే ప్రార్థన చేయకపోతే, నీ బిడ్డల కొరకు నువ్వే ప్రార్థన చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి నీ ప్రార్థన చేస్తారా? లేదంటే నీ క్షేమాన్ని కోరుతారా? ఆలోచన చేసి చూడండి. ఓపెన్ గా చెప్తా, నీకు ఆకలి అయితే నువ్వే ఆహారం తినాలమ్మా. నాకు ఆకలి అయితే ఉంది, నువ్వు అన్నం తిన అని చెప్తే ఆకలి తీరుతుందా? నీ కష్టం తొలగాలి, నీ బాధ తొలగాలి, నీ కుటుంబం వైఖరి మార్చబడాలి, నీ పిల్లల జీవితాలు మార్చబడాలంటే ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. నీ కుటుంబం మారాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. నీ పిల్లలు చెప్పిన మాట వినలేదంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి. అదేందో నాకు అర్థం కాలేదు. పాస్టర్ దగ్గరకు వస్తారు, పాస్టర్ గారు ఆ కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. పాస్టర్ ఏమో మోకరించుకొని ఉపవాసాలని ప్రార్థన చేయాలి. మనం ఏమో జమ్మని ఇంట్లో చికెన్ మటన్ చేసుకుని వచ్చాక ఆ రోజు నిద్రపోకుండా చెప్పారు, సుఖంగా తిని నిద్రపోయేది. పాస్టర్ గారు మాత్రం మీ కొరకు ఏం చేయాలా? వెలుగు కలిగి ఫాస్టింగ్ ఉండి ఉపవాసాలు ఉండి తిండి నీరు మానుకుని నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు మాత్రం ఏం చేయాలమ్మా? 7 గంటలైతే మొగిలి రేకులు, 8 గంటలైతే పుట్టింటికి రావే, అత్తారింటికి పోవే, ఇవన్నీ చూసుకొని ఉంటాను. ఎందుకంటే పాస్టర్కి చెప్పేశాను కదా, పాస్టర్ చూసుకుంటాడులే, ఆయన ప్రార్థన చేస్తాడులే. అంటే పాస్టర్ యొక్క సహాయం తీసుకోకండి అని నేను చెప్పను, తీసుకోండి కాదని చెప్పలే. నీ వరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు నీ కుటుంబం, అప్పుడు అన్నిట్లో ఆ విధంగానే ఉండాలి. అవునా? హల్లెలూయా. ప్రార్థన అనేటువంటిది నువ్వు శోధనలో పడిపోకుండా నిన్ను కాపాడు. శిష్యులతో యేసు ప్రభువు వారు చెప్పింది కూడా అదే, ఇది శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి మీరేం చేయలేరా? ప్రార్థన చేయలేరా? అదే దేవుడు ఈరోజు నీతో ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు నీకు మెలకువ లేదు? ఎందుకు నీ కుటుంబం కొరకు మెలకువ కలిగిన ప్రార్థన చేయటం లేదు? నీ కుటుంబము నిద్రమత్తులో ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? నీ కుటుంబం దరిద్రతలో ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? నీ కుటుంబం బలహీన పడిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఒకప్పట్లో నువ్వు ఆహా అని బ్రతికిన నీవు ఈరోజు నీ స్థితి దీనస్థితికి విచారిపోవటానికి పరిస్థితి ఏంటో తెలుసా? మొదట నీకున్న ప్రార్థన, మొదట నీకున్న వైఖరి, మొదట నీకున్నటువంటి వైరాగ్యం ఇప్పుడు అదేమైపోయింది? కనుమరుగైపోతా ఉంది. దేవుడు తట్టి చెప్తూ ఉన్నాడు, మేలుకో, మెలకు కలిగి ప్రార్థన చేయి. అపవాదిగాడు దొంగ వలె ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ చెప్పొస్తాడా? ఇల్లంతా ఓపెన్ చేసి పెట్టరా, వస్తాను దొంగలేసుకోపోతానని చెప్పొస్తాడా? ఏ రోజు దొంగ వస్తాడో మనకు తెలియదు. అపవాదిగాడైన దొంగ ఏ రోజు వచ్చి నీ తలుపు తడతాడో, ఏ రోజు నీలో చొరబడతాడో తెలియదు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. నిద్రపోతున్నటువంటి స్త్రీలు ఏమైపోయారమ్మా? విడవబడిపోయారు. మిగతా 5 మంది ఏం చేశారు? కొనిపోబడ్డారు. ఏమండి, 50,000 మంది ఉన్నటువంటి సంఘంలో 5 మంది మాత్రమే బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటే ఎంతవరకు అండి సమంజసం? 50 అనేది ఎక్కువ, పక్కన పెట్టండి.
20 మంది ఉన్నటువంటి సంఘంలో ఇద్దరు దేవునితో పాటు కొడుబడిపడుతున్నారు. మిగతా 18 మంది విడవబడ్డారంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఆలోచన చేసి చూడండి. దేవునికి కావాల్సింది సంఖ్య కాదు, దేవునికి కావాల్సింది సత్యంలో నడిచే మనస్సు, ఉన్నది ఉన్నట్టుగా జీవించే విధానం. అదే దేవుడు కోరుతూ ఉన్నాడు. 1,00,000 మంది ఉన్నాం, 20,000 మంది ఉన్నాం, లేదు మా సంఘంలో 100 మంది ఉన్నారు, అది పెద్ద సంఘం, మేము పరలోకానికి వెళ్ళబడతాం ఎత్తబడతామంటే నీకు 100 మందిలో 10 మంది అయినా పరలోకానికి వెళ్తారంటే అసలు గ్యారెంటీ కూడా ఇవ్వలేము. ఎందుకు? వారిలో ఎంతమంది నామకార్థంగా దేవుని మొక్కుతున్నారో, ఎంతమంది దేవుని యందు విశ్వాసంగా నిజంగా విశ్వాసం కలిగి ఉన్నారో, ఎంతమంది పాస్టర్ని చూసి బతికే వాళ్ళు ఉన్నారో, ఎంతమంది పాస్టర్ని చూసి కాపీ కొట్టే వాళ్ళు ఉన్నారో ఎవరికి తెలుసు. మీరు శోధనలో పడిపోకుండాన్నట్లుగా మీరు చేయాల్సింది ఒకటే, మెలకువ కలిగి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ విషయాల్లో మెలకువ కలగాలని, ఏ విషయాల్లో మెలకువ కావాలి మనకి చెప్పండి ఒకసారి. మెలకువ అంటే మన ఉద్దేశం ఏంటి? అసలు అర్థం ఏంటి మెలకువ అంటే? మెలకువ అంటే ఏంటండి అర్థం? నిద్రపోకుండా మేలుకోవడం, అదేనా? ఆత్మీయతలో మెలకువడం. ఇంకా మెలకువ అంటే దేవుడితో మాట్లాడతాం. ఇంకా ఏ విషయాలు చేస్తాం? మెలకువ అంటే దేవుని వాక్యానుసారంగా నడవటం. హల్లెలూయా. అసలైనటువంటి మెలకువ అనే అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నేను మీకు వాక్యం బోధిస్తా ఉన్నాను, చెప్తూ ఉన్నాను. క్రీస్తును కాకుండా నేను ఏది బోధించినా వాక్యానుసారంగా నడిచేవాడు, వాక్యం తెలిసిన వాడు దాన్ని గ్రహించాలి. ఏమని గ్రహించాలి? ఈ బోధ నిజమైన బోధన, ఈ బోధ అబద్ధ బోధన అనేది గ్రహింపు నీలో కలిగితే చాలు. అదిగా దేవుడు వాక్యం చెప్పే మెలకువ. హల్లెలూయా. ఆ మెలకువ కలిగి మనం ఉండాలి. ఏది నిజమైన బోధ, ఏది అపవాది యొక్క బోధ, ఏది గురుగులు, ఏది మంచిది, ఏది ధాన్యం, ఏది పొట్టు, దీన్ని తెలుసుకునే వారంగా మనం ఉండాలి. వీటిలో మనం మెలకువ కలిగి ఉండాలి. నువ్వు మెలకువ కలిగి ఉండొద్దని నేను చెప్పటం లేదు. నీ ఆత్మీయతలో మెలకువ లేకపోతే ఏది పడితే దాన్ని నువ్వు నమ్మేస్తావు. క్రైస్తవులు కదా, ఏం పూజలు చేస్తే బలి చేసి తింటే ఏం తినొచ్చులే ఒక పూటది. నిజమైన బోధన ఇది. దేవుని వాక్యం చెప్పలేదు మనకి ఏది చేయాలి ఏది చేయకూడదని చెప్పేసి. ఒకవేళ అన్నిటినీ చెయ్యొచ్చు, చూడొచ్చు, జరిగించవచ్చు, నడచవచ్చు, అన్ని చేయొచ్చు అని చెప్పేసి అంటే వాక్యంలో నువ్వు మెలకువగా ఉండగలిగితే దాన్ని నువ్వు గ్రహిస్తావు. ఇది సత్యమా అసత్యమా అని నువ్వు దాన్ని తేలి చూస్తావు. దాంతో మనం మెలకువ కలిగి మనం ఉండాలి. అది మనకు మెలకువ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే అంటున్నాడు, మీరు శోధనలో పడిపోకుండాన్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదంటే ఏం చేస్తావు? పాస్టర్ గారు చెప్పారు కరెక్టే, 5 గంటలకు లేచి ప్రార్థన చేయమన్నారు. ఓకే, లేచినాం 5 గంటలకి. 5 గంటల నుంచి ఏం చేస్తాం మనం? ఓపెన్గా చెప్పండి, ఏం చేస్తామండి? ఓపెన్గా చెప్పాలంటే ఏం చేస్తాం? సెల్ ఓపెన్ చేస్తాం, రీల్స్. మా బుడ్డుది ఉంది, ఫోన్ ఎత్తుకుందంటే కాలు మీద కాలు వేసుకునేసి ఈ ఫింగర్ పైనకి కిందకి పోతాను. మా వాడు ఇంకా అస్సలు ఫోన్ పెరుక్కున్నామంటే ఇంకా ఆ రోజు రెండో ప్రపంచం దిగుతుంది. రీల్స్ పోతాను పైకి, ఒక రీల్ తాగుతామా, ఒకటి పోతే ఇంకోటి ఇంటికి పోతుంటుంది. నువ్వు లేచింది ఎందుకొరకు? మరి నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు 5 గంటలకు లేచింది ప్రార్థన కోసం కాదు, రీల్స్ కోసం లేచావు, రీల్స్ చూడడానికి లేచావు. అంత నిద్ర మానుకొని రీల్స్ చూడమని ఎవడు చెప్పాడు నీకు? చూడలే, అపవాదిగాడు ఎలా మీ మైండ్ని డైవర్ట్ చేస్తాడో ఒకసారి ఆలోచన చేస్తున్నాడు. ప్రార్థన చేయమని లేపిందేమో దేవుడే, కానీ అక్కడ జరుగుతున్న కార్యాలు ఏంటి? సహోదరగాడి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నీకు మెలకు ఉందనాలా లేదంటే మెలకు లేదనాలా? మెలకు ఉంటే నీ లేచింది పర్పస్ ఏంటి? నేను ఎందుకొరకు ఈ టైంలో లేచాను? పని పడలేకుండా లేచామా? చెప్పండి. పర్పస్ నీకు అర్థమవుతుంది నువ్వు మెలకుగా ఉంటే. అరే ప్రార్థన చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి? రీల్స్ కాదు మనం చూడాల్సిన ఫస్ట్ ప్రార్థన. మనం హల్లెలూయా. కాబట్టి ప్రార్థన లేకుండా మనం ఏటిని కూడా సాధించాలి.
శోధన అనేది ఉందంటే దాన్ని జయించాలంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థనలే మన జీవితంలో అనేక వాటి మీద మనకి విజయాన్ని కలుగజేస్తుంది. చూడండి, మూడో విషయం నేను చెప్తా ఉన్నాను. మూడో విషయం ఏంటంటే విధేయత కలిగి మనం ఉండాలి. విధేయతను కలిగి మనము ఉండాలి. తీసుకోండి దేవుని వాక్యం, యోహాను సువార్త 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మ నీకు అనుగ్రహించును. ఓకే, ఇక్కడ మొదటిగా చదువు కాదు, స్టార్టింగ్ లో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరేం చేస్తారంటున్నాడు? నా ఆజ్ఞలను గైకొందురు. ఈరోజు నేను అంటూ ఉన్నాను, నువ్వు అమ్మను ప్రేమిస్తున్నాను అంటావు, నేను మా నాన్నను ప్రేమిస్తాను అంటాం. లేదంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు పిల్లలైన మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను అని అన్నారు. అవునా? నేను ఎక్కువగా మా నాన్నను ప్రేమిస్తూ ఉన్నాను అంటే నీలో కనబడాల్సిందేంటి? ఏ వాటి మీద ప్రేమ? పైన రూపాన్ని చూసేసి మా నాన్న ఇట్టుంటే భలే ఉన్నాడు, మా నాన్న ఎంటికలు బాగున్నాయి, బట్టలు బాగున్నాయి, కలర్ బాగున్నాడు, బయట చూసే ప్రేమ అనేది. దేవుని వాక్యం ఏమంటూ ఉందో చూడండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు దేన్ని గైకొంటారంటున్నాడు? నా ఆజ్ఞలను గైకొందురు. మీరు అమ్మను ప్రేమిస్తున్నారు, నాన్నను ప్రేమిస్తున్నారు అంటే మొదట మీరు గైకొనాల్సిందేంటి? వారు చెప్పే మాటలను గైకొనాలి, వారు చెప్పిన మాటలకు విధేయులై ఉండాలి. హల్లెలూయా. వాటిలోనే నీ ప్రేమ వెల్లడవుతుందే తప్ప వారికి ఏదో ఒక బర్త్డే రోజు ఒక ప్యాంట్ షర్ట్ తీసేస్తాం, ఒక కేక్ కట్ చేసేస్తే ప్రేమించినట్టు కాదు. లోకంలో ఉండేవాడు కూడా ఈ కార్యం చేస్తాడు. ఎంతవరకు మన తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయులే మనం ఉన్నాం. నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు అనేటువంటిది ఎక్కడ బయటపడుతుందో తెలుసా? వారు చెప్పిన మాటను నువ్వు విధేయుడిగా నడిచినప్పుడే. అందుకే యేసు ప్రభుల వారు కూడా అంటూ ఉన్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరేం చేస్తారు? నా ఆజ్ఞలను గైకొందురు. నువ్వు ప్రేమించకుండా, తల్లిని ప్రేమించకుండా, తండ్రిని ప్రేమించకుండా, మీ పిల్లల్ని మీరు ప్రేమించకుండా వాళ్ళు చెప్పే మాటను మీరు ఎలా గైకొంటారు? ఎలా మాటల మీద దృష్టి నిలుపుతారు? ఒకసారి ఆలోచన చేసి చూడండి. నీవు నేను కూడా దేవుని మీద, దేవుని వాక్యం మీద మనం విధేయత కలిగిన వారంగా మనము ఉండాలి. ఈరోజు ఉండకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? మన దేవుని ప్రేమిస్తున్నామనే భ్రమలోనే ఉంటున్నామే తప్ప నిజంగా దేవునికి మనం విధేయత కలిగిన వారంగా మనం ఉంటున్నామనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటికి నేను ఎన్ని మెట్లు చెప్పానమ్మా? మొదటి మెట్టు ఏంటి? వాక్యాన్ని ధ్యానించాలి. రెండోది ప్రార్థన చేయాలి. మూడోది విధేయత మనం చూపెట్టాలి. ఇంక రెండు విషయాలు మీకు వదిలిపెట్టేస్తాను. ఏదది చెప్పండి ఒకసారి. ఇంక రెండు విషయాలు. ఇది మనందరికీ కూడా ఆల్రెడీ నేను ఈ వాక్యాన్ని మీ దగ్గర నేను పరిచయం చేసుకున్నాను అనుకుంటాను, చెప్పాను అనుకుంటాను. మొదటిదేమో ప్రార్థన, మొదటిదేమో వాక్యము, రెండోదేమో ప్రార్థన, మూడోది విధేయత. మరి నాలుగోది ఏంటండి? హల్లెలూయా. నిజంగానే పరిశుద్ధంగా ఉన్నాము మనం? చెప్పండి. ఈరోజు లోకంలో మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? లోకంలో చెప్పే మాటలు వింటున్నారా? కొంతమంది విని ఉంటారు, కొంతమంది విని ఉంటారు. ప్రతి ఒక్కడు మన మీదే పడి ఏడుస్తూ ఉంటారు. అర్థమవుతా ఉందా? క్రైస్తవులంట. పని పాట లేనోడు, 1-2 రానోడు, ఆ నుంచి అమ్మహ వరకు అసలు ఎన్ని అక్షరాలు తెలియనోడు, అర్థమైతే అసలు వాని పేరుకే స్పెల్లింగ్ తెలియనోడు కూడా ఈరోజు క్రైస్తవుల గురించి మాట్లాడేస్తాను తెలియకుండా. అవునా కదా? ఎందుకు అంటే ఇది పరిశుద్ధత అనేటువంటిది లేకుండా పోతాం. హల్లెలూయా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి.
పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువును చూడడు. హల్లెలూయా. నాకు పాటలు వస్తున్నానా, ప్రార్థన చేస్తున్నానన్నా, వాక్య పఠనం ఉందన్నా, నువ్వు చెప్పే ప్రతి క్వాలిటీస్ ఉన్నాయన్నా, పరిశుద్ధత ఒకటి తప్ప అని నువ్వు నిలబడితే ఎలా మనం ప్రభువుని చూస్తాం, ఎలా ప్రభువుని మనం ఆరాధిస్తాం? ఆలోచన చేసి చూడండి. మొదట ఆ పరిశుద్ధత నీలో కనుమరుగు చేసుకుని బయటికి మాత్రం భక్తి వేషం వేసుకుంటూ, నేను అంటాను ఇందాక బ్రదర్తో మాట్లాడుతూ వచ్చేటప్పుడు, సమాధానం సమాధానం అని మాట్లాడతారే తప్ప వాడు తోటిగా ఉన్నటువంటి వారితో సమాధాన పడినటువంటి దాఖలు అయితే ఏమి ఉండవు. మళ్ళీ అంటారు కొంతమంది, సమాధానం ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. నీలోనే సమాధానం అంతే కదా. సమాధానమే లేకుండా నువ్వు సమాధానం గురించి బోధిస్తున్నావు, నువ్వు ఒక డొల్ల. క్షమాపణే పడకుండా క్షమాపణ గురించి నువ్వు సంఘంలో బోధిస్తున్నావు అంటే నీ అంత పెద్ద వేషధారి ఇంకోరు లేరు. నువ్వు బోధించేదంతా కూడా ఏమి ఊరి పెప్పి మాత్రమే, అది ధాన్యం ఉండదు దాంట్లో. పొట్టులో పోషకాలు ఉన్నాయా, విత్తనాల్లో పోషకాలు ఉన్నాయా, ధాన్యంలో పోషకాలు ఉన్నాయా? ఆలోచన చేసి చూడండి. మరి నువ్వు చెప్పే ధాన్యమా లేదంటే పొట్టు పారవేయబడుతుంది, ధాన్యం ఉపయోగించబడుతుంది. నువ్వు వేసే విత్తనము ధాన్యంగా ఉంటే ఓకే. పొట్టును విత్తుతూ ఉన్నట్లయితే పొట్టు వల్ల ప్రయోజనం లేదు నాయన. విత్తనాలు చాలా ఇంపార్టెంట్, ధాన్యాలు చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా తండ్రిని ఏం చేయలేరు, చూడలేరు. మనలో పరిశుద్ధత లేకుండా ఎంత ఆరాధన చేసినా, ఎంత ఆరాధించినా, ప్రార్థించినా, వాక్యం చెప్పినా, పరిశుద్ధుడిగా వైట్ జెర్సీ వేసుకున్నా, ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది ఖద్దరు బట్టలట. ఏది వేసుకున్నా లోపల నీ అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే నువ్వు మాట్లాడే మాటే వ్యర్థమే, నువ్వు చెప్పే బోధ వ్యర్థమే, నువ్వు చేసే ఆరాధన వ్యర్థమే, చేసే ప్రార్థన వ్యర్థమే. నీలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను అంటూ ఉన్నాను, సంఘముకు అందంగా కనబడటం కాదండి, క్రీస్తుకు అందమైన జీవితంగా మనం ఉంటే చాలు. హల్లెలూయా. సంఘం వచ్చి అన్న ఎక్సలెంట్ గా పాడారన్న, అన్న వాక్యం సూపర్ గా చెప్పారన్న. ఏం చెప్పారన్న? ఏంటంటే ఏం చెప్పారా నాకేం తెలుసు. మరి చెప్తుంది ఏంటి? ఎక్సలెంట్ గా చెప్పావన్నా, సూపర్ గా చెప్పావన్నా. ఇది కాదు సంఘంలో మన్ననలు పొందుకోవటం కాదు, రహస్యంగా చూస్తున్నటువంటి తండ్రిని నడపరిచే రీతిగా ఉంటే చాలు. హల్లెలూయా. నేను ఇష్టపడే రీతిగా నువ్వు బ్రతికితే చాలు. అందుకే అంటాడు, రహస్యమందు చూచు నీ తండ్రి. హల్లెలూయా. రహస్యమందు చూచు నీ తండ్రి నీకేం చేస్తాడు? ఎస్, ఆయన గ్రహిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు రహస్యంగా. తల్లి ఒకసారి కంటికి కన్ను మరుగైపోతారు, మన తండ్రి మన మీద దృష్టి పెట్టరు అని రహస్యంగా ఒక ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాడంట. ఒక సేవకుడు నాతో మాట్లాడుతూ ఒక మాట్లాడినాడు, బ్రదర్, మనం సంఘంలో కూర్చొని చాలా అబద్ధాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అది పక్కవాడికి కూడా వినపడకుండా గుసగుసా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడికి ఎట్లా వినిపిస్తుందో తెలుసా? వాళ్ళు ఇలా అంట. ఎట్లా వినిపిస్తుంది ఇది? సౌండ్ లౌడ్గా వినిపిస్తుంది. దేవుడికి నువ్వు మాట్లాడే చిన్నగా గుసగుసలాడే మాట పెద్దగా దేవుడికి వినపడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా పరిశుద్ధత అనేటువంటిది నీలో లేకుండా నువ్వు ఎంత బోధించినా, ఎంత సంఘాలలో నువ్వు ప్రకటించినా, మొదట కనబడాల్సింది హోలీనెస్, పరిశుద్ధత కనబడాలి. నేను చూస్తే నేనున్న క్రీస్తు ఎదుటి వ్యక్తికి ఏమవ్వాలి? పరిచయం అవ్వాలి. ఇందాక నేను మీతో ఒక మాట అన్నాను కదా, ఇంతకు ముందు ఒకసారి ఒక విధవరాలు టికెట్ తీసుకుంది, అన్యాయంగా టికెట్ అంటే మర్చిపోయింది తీసుకోవటం. కానీ ఏం చేయాలి? టీటీ వచ్చేసాడు, 15 రూపాయలు చేసాడు టికెట్. అర్థమవుతుందా? కానీ ఆమె చేసింది ఏంటి? తాను చేసింది తప్పని ఎరిగి ఎక్కడైతే దిగిందో అదే స్టేషన్లో దిగి టికెట్ తీసుకుని, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుని ఆ టికెట్ ఏం చేసింది? అక్కడికి చించి పారేసింది. ఇంత యథార్థత ఎవరిలో కనబడుతున్నాయా అని టీటీ ఏం చేస్తున్నాడు? ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఆవిడ అనుకున్నాడంట, ఆయన ఈమె ఖచ్చితంగా ఏమై ఉంటుంది? క్రైస్తవురాలై ఉంటుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు ప్రకటించి లేదంటే క్రీస్తు ప్రతిబింబించాల్సింది మీలో నుంచి ఎదుటి వ్యక్తికి రిఫ్లెక్ట్ అవ్వాలి. క్రీస్తు కనబడాలి. ఎప్పుడు కనబడతాడంటే మన లోపల సరుకు అనేది ఉంటే. హల్లెలూయా. మన దగ్గర సరుకు అనేది ఉండాలి, పరిశుద్ధత అనేటువంటిది మనలో ఉండాలి.
అది లేకుండా ఉంటే నీలో కనబడేది ఏంటి? వేషధారణే కనబడుతుంది. చాలా మంది కూర్చొని వినే వాళ్ళు చాలా మంది అంటారు, అరే ఈయన ఏదో సమాధానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఈయన చేసేదంతా ఎట్లుంది? ఎట్లుంది? మాట్లాడుకోరమ్మా ఈరోజు విశ్వాసంలో. నేను అంటాను, మనకంటే వచ్చి కూర్చునే విశ్వాసులే చాలా జ్ఞానం కలిగి ఉన్నారు ఈ దినాల్లో. పాస్టర్ గారు మీరు కూర్చొని నేను వాక్యం చెప్తాననే స్థితిలో ఉన్నారు ఈరోజు. అవునంటారా కాదంటారా? ఎందుకు నేను అంటున్నా ఈ మాట తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట నమ్మేయడానికి నువ్వు గుడ్డోలు కాదు, చెవిటోలు కాదు, వచ్చేవాళ్ళు నీకంటే జ్ఞానులు ఉన్నారు సంఘాల్లో. ఎట్లా మాట్లాడాలో జాగ్రత్త కలిగి ఉంటారు. 24 గంటలు మన తల్లిదండ్రులు మనం గమనించలేరు. విశ్వాసం మనం చూస్తారు, మన బిహేవియర్ చూస్తారు, మన మాటలు వాళ్ళు వింటారు, మన ప్రవర్తన వాళ్ళు వింటారు. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు చూడలేరమ్మా. నువ్వు సీఎంను పిఎంను వాళ్ళ అమ్మను ఎవరైనా చూడొచ్చేమో, నువ్వు ఆరాధించే దేవుడు చూడలేదు. వీళ్ళు చూడటానికి నీకు పరిశుద్ధత అడ్డుగా రావద్దు. వీళ్ళు చూడటానికి నీకు క్వాలిఫికేషన్ లేదు, క్వాలిటీస్ ఏదైనా అడ్డుగా రావచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని చూడాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. అది నీలో ఉండాలి. అది ఉంటేనే నువ్వు తండ్రిని చూస్తావే తప్ప నీ వల్ల అది లేకుండా చూడటానికి అవ్వదు. ఒకవేళ చూస్తున్నాను, నా కళ్ళలో వాడు కనిపించాడు, ఈయన కనిపించాడు. కొంతమంది అంటారు తెల్లని వస్త్రం పై నుంచి కింద వరకు పెట్టుకునేసినాడు, ఎంతకు ఇంత వదిలేసినాడు, తెల్లగా మెరిసిపోతా ఉన్నాడు. కనిపిస్తే నీ జీవితం మారిపోదా? ఎవరి దగ్గర నాటకాలు? హల్లెలూయా. ఒక వ్యక్తి కట్టి పట్టుకున్నాడంట, గొర్రెపిల్లని చేతిలో పెట్టుకున్నాడంట, తెల్లని వస్త్రం వేసుకున్నాడంట. నాకు కనబడాడు, నాకు కనిపించినాడు, తెల్లగా ఉన్నాడు, అట్లే భలే మెరిసిపోతా ఉన్నాడు. చాలా మంది చెప్పే నాటకాలు ఇవన్నీ. ఒకసారి తేర్చూడు, నీ జీవితం అంత పరిశుద్ధంగా ఉందా? మన జీవితాలు అంత పరిశుద్ధంగా ఉన్నాయా? మరి నేను దేవుని చూసేసినాను, తండ్రిని చూసేసినాను, దేవుని కంట్లో చూసేసినాను అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం ఏమంటుంది? పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా తండ్రిని చూడలేడు. హల్లెలూయా. కాబట్టి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికి ఎన్ని అయినాయండి? 5 మాట. ఏమంట 5ది? సాక్ష్యం. ఎక్కడమ్మా సాక్ష్యం? మనకు ఉండాల్సింది కుటుంబంలో ఉండే చాలు. 40 మొదలు మన సాక్ష్యం ఉంటే చాలు, ఇంకేడ మనకు అవసరం లేదు. ఇదేనా సమాజంలో మనకేం కావాలండి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. చూడండి, మీకు ఒక వాక్యాన్ని నేను చెప్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం తీసుకొని గట్టిగా చదవండి ఒకసారి. మళ్ళీ ఎవరైనా 3 యోహాను 1:12 తీసుకోండి. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాము, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క గుండెలో చొచ్చి. అదేనా 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి చూసి మనం ఏం నేర్చుకున్నామో ఏమో అది పక్కన పెడితే, మనల్ని నడిపిస్తున్నటువంటి సేవకులను చూసి చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. అవునా కదా? మా పాస్టర్ గారు ఇది చెప్పారు, ఇది చేయకూడదంట. మా పాస్టర్ గారు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడకూడదంట. హైలైట్గా మనం మాట్లాడేది ఎవరి గురించి అంటే దైవ సేవకుడి గురించి. కానీ ఆ దైవ సేవకుడు తయారు చేసిన దేవుడి గురించి మనం ఏమైపోతా ఉన్నాం? మర్చిపోతా ఉన్నాం. సాక్ష్యం అనేటువంటిది వీళ్ళ గురించో వాళ్ళ గురించో కాదు. చెప్తున్న నీవు నీ గురించి సాక్ష్యము, ఎదుటి వ్యక్తి ఏం చెప్పగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మరియు అతను నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లుగా సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండాలి. ఎవరి దగ్గర అండి? సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము కలిగిన వారే మనం ఉండాలి అని. నాకంటే ముందు పరిచర్య జరిగించిన దైవ సేవకుల గురించి లోకంలో ఉండేటువంటి అన్యులు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరేందయ్యా దేవుడు దేవుడు అని చెప్పేసి అంటారు. చూడు, వాడు నీకంటే ముందు దేవుడు నమ్ముకున్నాడు, వాడు మేము పెట్టిందంతా తింటాడు, మేము కొట్టిందంతా తింటాడు. అర్థమవుతుందా?
వాళ్ళు తినేదేమి మీరు తినకపోవడం ఏమి, వాళ్ళు మొక్కేదేమి మీరు మొక్కపోవడం ఏమి, వాళ్ళు వచ్చేదేమి మీరు రాకపోవటం ఏమి? కారణం ఏంటి? సంఘం వెలుపట ఉన్న వారితో మంచి సాక్ష్యం మీరు పొందలేకపోతా ఉన్నారు. అర్థమవుతుందా? ₹1,00,000 సంపాదించడం ఈజీ, కానీ ఒక్క సాక్ష్యం పొందుకోవడం అనేది సంపాదించడం అనేది చాలా కష్టం. ₹1,00,000 సంపాదించగలుగుతావు 1 డేలో, అదే ఒక రోజులో సాక్ష్యంలో సంపాదించగలుగుతావా? దేవుని వాక్యం ఏమంటుంది? సంఘం వెలుపటి వారి చేత నువ్వు మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉండాలంటూ ఉన్నారు. మరి ఈరోజు ఆ సాక్ష్యం ఎంతమంది కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన. నీ గురించి లోకంలో ఉండే వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తా ఉన్నారు? నా గురించి నా ఇంటి పక్కన ఉండేవాడు ఏం సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నావని, ఎలా ఉంటున్నావని, ఏ విధంగా నీ గురించి వాడు స్టేట్మెంట్ ఇస్తాడు ఒకసారి ఆలోచన చేసి చూడండి. అదిదా దేవుడు మన దగ్గర కోరుతూ ఉన్నాడు. ఈ 5 మెట్లు నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి. చివరిగా ఒక మాట చెప్తాను, ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. 3 యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందిన వాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. హల్లెలూయా. దేమేత్రియు అనేటువంటి ఒక వ్యక్తి అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి ఏం చేస్తున్నాం అంటున్నారంటే సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఫలానా శివాజీ గురించి సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? సంఘం బయట ఉండేవాడు ఇవ్వాలి. ఫలానా వ్యక్తి గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? బయట ఉన్నటువంటి వ్యక్తి చెప్పాలి. మొహం గుద్దుకోవడం కాదు, అంటే సంఘాలలో మనమే చెప్పుకోవడం కాదు. బయట ఉండే వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అరే వాళ్ళ సూపర్, వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళ సంఘానికి వెళ్తారు, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ ప్రార్థన ఏదో, వాళ్ళ సంఘం ఏదో, వాళ్ళ యొక్క భక్తి ఏదో వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అనే సాక్ష్యం ఎవరు చెప్పాలమ్మా? నీ యొక్క లోకంలో ఉండేవాడు, నీ పక్కింటి వాడు నీ గురించి సాక్ష్యం చేసే వ్యక్తిగా ఉండాలి. ఈమె నోరు తెరిచిందనుకో, శివరామపురం నుంచి ఎంతవరకు పోతుందో తెలియదు, అన్ని మాటలు మాట్లాడుతుందని మాట్లాడకూడదు. సాక్ష్యం నీ గురించి బెస్ట్గా ఉన్నది సాక్ష్యం. అందుకే అంటూ ఉన్నాడు, మీరు సంఘం వెలుపల మంచి సాక్ష్యం పొందిన వారిగా ఉంటే చాలు. నా ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి మనల్ని మనం ప్రశ్న చేసుకుందాం. ఎంతవరకు మనకు వాక్యం మీద పట్టు ఉంది? ఎంతవరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? 3వది ఏం చెప్పానమ్మా? ఎంతవరకు మనం విధేయత కలిగి ఉన్నాం? 4వది ఎంతవరకు మనం పరిశుద్ధి కలిగి ఉన్నాం? 5వది ఎంతవరకు సాక్ష్యము కలిగి ఉన్నాం? ఈ 5 మెట్లు జాగ్రత్త. ఈ 5 మెట్లు కరెక్ట్గా ఉంటాయి. ఈ 5 మెట్లు స్థిరంగా ఉండగలిగితే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను పొందుకుంటా చూస్తావు. ఒకటి మైనస్ అయినా, ఒకటి బలహీనమైన, ఒకటి నీలో లేకపోయినా నువ్వు ఆత్మీయంగా బలపడలేదు. నాకు వస్తుంది ఆదికాండం నుంచి ప్రకటన వరకు నేను లెక్కలేని రెఫరెన్స్లే చెప్పేస్తాను. కంఠపాఠం నాకు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో పుస్తకాలే నాకు తెలుసు. 66 పుస్తకాలు నేను చూడకుండా చెప్పేస్తాను అనుకుంటూ ఉండొచ్చు. నేను కాదని చెప్పట్లేదు. అన్నీ తెలిసిన నీలో ఈ 5 క్వాలిటీస్ ఉన్నాయా? ప్రార్థన ఉందా? వాక్యం ఉందా? విధేయత ఉందా? పరిశుద్ధత ఉందా? మంచి సాక్ష్యం నీలో ఉందా? ఈ 5 విషయాలలో ఏది నువ్వు బలహీనంగా ఉంటాయి? ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన అవకాశం నీకు ఇస్తాడు. ఇవన్నీ ఉండి నీకు సాక్ష్యం లేదు అంటే ఎంత సంపాదించి ఏం లాభం? ఆలోచన చేసి చూడండి. ఇవన్నీ ఉండి ఒకటి మనలో బలహీనంగా ఉన్నా మనం చేసే భక్తి వ్యర్థమే, మనం ఆరాధించే ఆరాధన వ్యర్థమే, మనం ఇన్ని రోజులు చేసినటువంటి ప్రయాస వ్యర్థమైపోతుంది. ఎందుకో తెలీదు, దేవుడు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా బలపడలేకపోతున్నావు. 2025 సంవత్సరంలో ఎలాగైతే ఉన్నావో ఈ రోజు కూడా అలాగే ఉన్నావు. ప్రార్థన లేదు, పాటలు లేదు, ఆరాధన లేదు, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, డిఫరెంట్ కనబడటం లేదు. అప్పుడు ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. పాటలు పాడండి అని చెప్పేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఉన్నాం. వాక్యం చదవండి అంటే ఎవరు చదువుతారో చదవనులే అనే స్థితి మనం వచ్చేస్తాం. ప్రార్థన చేయండి అంటే ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థన చేసి ఏమవుతుందో, ఎవరేమంటారో. పాస్టర్ గొడ్డలు తీసుకొని నిలబడినాడు కదా, తప్పుగా ప్రార్థన చేసాం, వేసేస్తాను నిన్నని. అవునా? ఎవరు మనల్ని అంతగా మనల్ని ఇది చేసేవారు లేరండి. ఎవరి కొరకు మనం భయపడాలి?
దేవుని కోసం మనం భయపడాలి, దేవుని మీద మనం భయం ఉండాలి. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, అయ్యో వీళ్ళు వాళ్ళని చూసిన పరలోకానికి వెళ్ళవు. అర్థమవుతుందా? వీళ్ళని వాళ్ళని చూస్తే పరలోకానికి వెళ్ళవు. వీళ్ళని వాళ్ళని చేసిన దేవుణ్ణి చూస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి ఈ 5 విషయాలు పెట్టుకుని గుర్తుగా, ఈ 5 మెట్లు మీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈ 5 మెట్లు ఒక మెట్టు బలహీనమైపోయినా నువ్వు కింద పడిపోవడానికి అవకాశం. స్థిరంగా ఉండాలి, అవునా కదా? ఒక మెట్టు రాలిపోయే రీతిగా ఒక మెట్టు స్థిరంగా ఉంటే ఎక్కగలుగుతావు పైకి. మెట్లన్నీ కూడా ఎలా ఉండాలి? స్థిరంగానే ఉండాలి. లేదు ఒక మెట్టు ఉండిపోయినా ఇంకో మెట్టు దాటుకుంటే ఎక్కుతానంటే ఎంతవరకు దాటుకుని వెళ్తాం? మధ్యలోకి పోయి కాళ్ళ గిల్ల అంతా అల్లాడిపోయి కింద పడుతుంది. మెట్లన్నీ కూడా స్థిరంగా ఉండాలి, అలాగే ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదే ఇంపార్టెంట్. కాబట్టి ఆలోచన చేసి చూడండి, మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆ ఎదుగుదలకు కావాల్సిన మొట్టమొదటిగా చెప్పాను కదా, ఈ 5 మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఆత్మీయ జీవితంలో పడిన చెప్పు నయం అవ్వాలి అంటే. హల్లెలూయా. కాబట్టి రేపటి నుంచి మీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించండి. ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభా నీ కొరకు నేను ఏం చేస్తాను, నా కొరకు నేను ఏం చేశాను. 2025 సంవత్సరంలో చేసింది కాకుండా మరలా 2026 సంవత్సరంలో కూడా దేవుడు నీ కొరకు కార్యం చేస్తాడు. ఏంటి ఆ కార్యం చెప్పండి ఒకసారి. దేవుడు నీ కొరకు చేసిన కార్యం ఏంటి చెప్పండి, ముగించేస్తాను. కార్యం అనే దానికంటే దేవుడు నీ కొరకు చేసిన పని ఏమి? గట్టిగా చెప్పాలి. వాస్తవమైన మాట, ఇంతవరకు నిన్ను సజీవంగా నిలబెట్టాడు. చూస్తామా, ఈరోజు నిలబడి ఉన్నాం ఇక్కడ మనం, అవునా? ఇక్కడ నిలబడినటువంటి మనలో చాలామంది ఇక్కడ లేరు. కొంతమంది నిద్రించారు, కొంతమంది దూరం అయిపోయారు. అని ఈ రోజున దేవుడు నేను స్థిరంగా నిలబెట్టాడు. అవునా? అదే దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్, బహుమానం. అవునా? ఒక అవకాశం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రోజో కంటికి మరుగైపోయి ఉండాల్సింది, ఏ రోజు నీ ప్రాణం ఈ భూమి మీద విడవాల్సినట్టు కానీ ఈరోజు నిన్ను ఆరోగ్యంగా ఈరోజు ప్రాణాలతో నిలబెట్టాడంటే దేవుడు నీకు ఒక కృపను చూపెడుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోతూ ఉన్నావు, ఎందుకంటే ఈ 5 విషయాలు చాలా వీక్గా ఉన్నాయి. నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే ఈ 5 చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి అందరూ ఈ యొక్క విషయాలను తలంచుకుంటూ, లేదంటే ఈ విషయాలను బలహీనంగా ఉన్నానని నువ్వు అనుకున్నట్లయితే దయచేసి ఇక మీదటి నుంచి బలపడుతూ క్రీస్తు కొరకు ఒక ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ముందుకు వెళ్దాం. అట్టి కృపా దేవా దేవుడు మనందరికీ దయచేయుగాక.